వెల్కమ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బ్యూటీ స్పాట్. ఒకప్పుడు సాగర్ సంగమం సినిమా అలాంటివి 80స్లో రిలీజ్ అయినప్పుడు చాలామంది జయప్రద గారిలాగా బ్యూటీ స్పాట్ కావాలని చాలామంది కోరుకున్నారు. అలాగే చిన్నప్పుడు దిష్టి చుక్క పేరుతో చిన్నపిల్లలకి అమ్మలు బ్యూటీ స్పాట్స్ లాగా కాటుకతో ఏదైనా చుక్క పెట్టేసి దానిపైన కాస్త టాల్కమ్ పౌడర్ రుద్దేసి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అమ్మాయిలకి చిన్న బ్యూటీ స్పాట్ లాంటిది కాటుకతో పెట్టి పౌడర్ రాసేసి బయటికి పంపించేవారు, మగవాళ్ళకైతే కణతల దగ్గర. అయితే ఈ క్రేజ్ మొత్తం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకప్పుడున్న స్టైలే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది. సో అందులో భాగంగా చాలామంది క్లినిక్కి బ్యూటీ స్పాట్ కోసం వస్తూ ఉంటారు. మనం చూస్తే కొంతమంది యాక్ట్రెసెస్కి ఇక్కడ మధ్యలో బ్యూటీ స్పాట్ ఉండడం, కొంతమందికి ఇక్కడ ఉండడం. ఒకప్పటి మార్లిన్ మన్రోకి లెఫ్ట్ చీక్కి ఈ చిన్కి మధ్యలో బ్యూటీ స్పాట్ ఉండేది. అలాంటి బ్యూటీ స్పాట్స్ కావాలంటూ ఇప్పుడు క్రేజ్ బాగా ఎక్కువైంది. దానికోసం సింపుల్ టెక్నిక్, జస్ట్ లోకల్ అనెస్థీషియా క్రీమ్ పూసేసి పైనుంచి స్పాట్ని కొన్ని పిగ్మెంట్స్తో చేసిన స్పాట్ని పెడుతూ ఉంటారనమాట. మనకి ఏమీ నొప్పి కూడా తెలీదు. సో ఇందులో భాగంగా టాక్సిన్స్ లేని పిగ్మెంట్స్ని యాడ్ చేసేసి మన స్కిన్కి ఏ కలర్ అయితే బాగుంటుంది, మన హెయిర్ కలర్ అయితే జనరల్గా మ్యాచ్ అవుతుంది కనుక అటువంటి పిగ్మెంట్ని మనకి బ్యూటీ స్పాట్ కింద మీకు ఎక్కడ కావాలో ఎంత సైజులో కావాలో పెడుతూ ఉంటారనమాట. ఇమీడియట్గా వితిన్ సెకండ్స్ మీ ఫేస్లో చాలా చేంజ్ వస్తుంది, అంతే కదా. లేక ఇక్కడ ఒక నల్లటి చుక్క వచ్చింది అనుకోండి, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్. కాకపోతే ఇవి రెగ్యులర్ బ్యూటీ పార్లర్స్లో మరియు స్పాస్లో కూడా చేస్తున్నారు. వై ఇన్ క్లినిక్స్లో ఎందుకు చేయాలి అని నేను చెప్తానంటే, హైజీన్ అనేది ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తుంది క్లినిక్స్లో. అయితే అదే కాస్మెటాలజిస్ట్ అయితే మీకు ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి ఇటువంటివి అనేవి క్లియర్గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ మోల్, దాని పైన పెట్టకూడదు, మ్యాలిగ్నెన్సీకి దారి తీస్తాయి. అలాగే స్కిన్ పైన ఏదైనా కట్స్ కానివ్వండి, డ్రైనెస్ ఉండి బాగా చాప్డ్గా ఉన్న స్కిన్ పైన కూడా ఇటువంటి బ్యూటీ స్పాట్స్ ఆర్ మోల్స్ పెట్టకూడదు. ఓకే, ఇవి నెక్స్ట్ లెవెల్లో మ్యాలిగ్నెన్సీకి కానీ ఇంకా ఇరిటేషన్కి, అలర్జీకి దారితీసే అవకాశాలు ఉన్నాయి కనుక మనం వీలైనంత వరకు అలాంటి వాటిపైన పెట్టము. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ లైట్గా మీకు మోల్ ఉంది, కాకపోతే చాలా లైట్గా ఉంది, దాన్ని ఎలివేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దాని పైన కాకుండా దాన్ని పక్కగా కాస్త మీరు ఈ బ్యూటీ స్పాట్ని యాడ్ చేసుకోవచ్చు. దట్ గివ్స్ ఎన్హాన్స్మెంట్ టు ద నేటివ్ మోల్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్. సో ఇలాగా మీకు ఇంత జాగ్రత్తలు చెప్తూ చేసేవాళ్ళు డాక్టర్స్ మాత్రమే కనుక విజిట్ ఎ డాక్టర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఎస్, 90% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు స్పాస్లో బ్యూటీ పార్లర్స్లో చేసుకున్నప్పుడు. బట్ స్టిల్ ఎప్పుడు చేయొద్దు, ఎప్పుడు చేయాలి అనేవి చెప్తారు. ప్లస్ ఆల్రెడీ ఒక మోల్ ఉంటే కనుక మనం జనరల్గా దాన్ని తీపిచ్చేసి అక్కడ పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉన్నప్పుడు మోల్ని ఎప్పుడైనా బయాప్సీకి పంపడం చాలా అవసరం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ సైజ్, మీరు పార్లర్కి వెళ్తే ఇవన్నీ జరగవు కనుక రెగ్యులర్ మోల్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి దాన్ని టెస్ట్ చేయించుకోవడం బెటర్ అనమాట. అంటే ఏదైనా మ్యాలిగ్నెంట్ కండిషన్ ఉన్నప్పుడు అది క్యాన్సరస్గా దారితీయకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ త్రూ ఇటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళడం వల్ల మీరు సేఫ్గా ఉంటారు. మోల్ పెట్టించుకోవాలి అనుకుంటే విజిట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్.